జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 8 గాంధారీదేవి రోదన, భీమ ధర్మరాజుల యొక్క ధర్మ వివరణ. జనమేజయ మహారాజు అడుగుతున్నాడు వైశంపాయనుని, ద్విజోత్తమ వైశంపాయన మహర్షి, మరి గుడ్డిరాజు వలె కాక అతని భార్య గాంధారీదేవి పతివ్రత శిరోమణి కదా, పాతివ్రత్యం అనే తపస్సుతో పండి ఉన్నదా ఆమె ధర్మపురాలు, మరి ఆమె పాండవులను శపించిందా అని అడిగాడు. అవును మహారాజా, గాంధారీ మాత పరమ పతివ్రత, కానీ ఆమె కూడా మానవ కాంతయే కదా. తన 100 మంది కుమారులు ఒక్కగానొక్క అల్లుడు కూడా యుద్ధభూమిలో చనిపోయారు. మనుములు మొత్తం 100 మంది చనిపోయారు, ఎవరూ లేరు. ఆ బాధ ఆమె కంటిలో లోపల కనిపిస్తూ ఉంటుంది. ఆమె దీనంగా దైన్య స్థితిలో ఉండి పాండవులను శపించాలనే కోరికతో ఉన్నట్లుగా అనిపించింది వ్యాసుల వారికి. ఒకవేళ గాంధారీ మాత పాండవులను శపిస్తుందేమోనని అనుకున్నటువంటి వ్యాసుల వారు అక్కడ ప్రత్యక్షమై గాంధారీ మాతతో ఇలా మాట్లాడుతున్నారు. అమ్మ కోడల గాంధారి, నీవు ధర్మశీలవు, పతివ్రత అనే తపస్సును చేస్తున్న పుణ్యశీలివి. నీకు తెలియని ధర్మములు లేవు. నీకు ఇంకా ఎందుకు ఈ రజోగుణము? ఎందుకు నీ కళ్ళు ఎర్రబడ్డాయి? ఎందుకు నీళ్లు కారుతున్నాయి? నీ ముందు ఉన్నవాడు ధర్మరాజు, ఇతడు ధర్మపరుడు. అతని పైన కోపము వీడుము. అతడు నీ బిడ్డ వంటి వాడే కదా, అతనిపైన జాలి చూపుము. కోడల, నీవు ధర్మశీలవు, నాకు జ్ఞాపకం ఉన్నది. యుద్ధానికి బయలుదేరే ముందు నీ కుమారుడు దుర్యోధనుడు వచ్చి అడిగితే ఏమన్నావు? నీ కుమారుడు వచ్చి, అమ్మా నేను యుద్ధంకి వెళ్తున్నాను, నన్ను యుద్ధంలో గెలిచేటందుకుగా నాకు ఆశీర్వాదం ఇవ్వు అని అడిగాడు. నువ్వేమన్నావు? నీవు ధర్మశీలివి గనుకనే నీ కుమారుడు దుర్యోధనుడితో, నాయనా దుర్యోధన, ధర్మం ఎక్కడ ఉండనో అక్కడే జయం ఉండును అని అన్నావు కదా. యతో ధర్మస్తతో జయ అని నీవు అంటివి కదా. అందువల్లనే ధర్మానికే నీవు కూడా విలువ ఇమ్ము. ఈ పంచపాండవులు ఘోర కురుక్షేత్ర యుద్ధములో ధర్మంగా విజేతలైనారు. వీరిని నీవు ఆశీర్వాదము చేయుము. వీరు ఒక దీక్షగా యుద్ధం చేశారు, అధర్మాలు చేయలేదు. నీవు ధర్మంగా ధర్మశీలతతో పాండవులను గుర్తించి వారిని నీవు నీ యొక్క తల్లి వచనములతో ఆశీర్వాదము చేయుము. వారి యొక్క యుద్ధ నీతిని నీవు చూస్తే నీ దృష్టితో నీకు అర్థం కాగలదు. వారు ధర్మంగానే యుద్ధం చేశారు. అధర్మాలు కురు సైన్యం చేస్తే తప్పని పరిస్థితుల్లో 1/6 వారు అధర్మాలు చేసి యుద్ధం కొనసాగించారు. నీవు ధర్మశీలవని, పాతివృత్యంతో తపస్సు చేస్తున్న దానివని ప్రజలు నిన్ను కొనియాడుతున్నారు. అట్టి నీవు క్షణికావేశముతో అధర్మపరులైన కుమారులు పోయినందుకు విచారం చేసి కక్షతో అసూయతో ఉండ తగదు. వైశంపాయన మహర్షి వ్యాసుల వారు బాగుగానే చెప్పారు గాంధారీ మాతకు. మరి గాంధారీ మాత శాంతించిందా అని అడిగాడు జనమేజయ మహారాజు. అవును మహారాజా, గాంధారీ మాత వ్యాసుల వారి మాటలకు మామ నమస్కారములు అని చెప్పి శాంతిగా మాట్లాడింది, శాంతించింది. మామ, మీరు నాకు తండ్రి వంటి వాళ్ళు. నా పతికి మీరు తండ్రి, దైవ సమానులు. నాకు కక్ష, కార్పణ్యము, అసూయ లేదు. ఈ 5 పాండవులు కుంతికి ఎంతో, నాకు కూడా అంతే. నా కొడుకులు ముఖ్యముగా దుర్యోధనుడు, దుశ్శాసనుడు, నా అన్న శకుని, నా జ్యేష్ఠ కుమారుని మిత్రుడు కర్ణుడు దుర్మార్గులు. వారు చేసిన దుశ్చేష్టలు నాకు తెలియనివి కాదు. వారి గురించే నేను ఆలోచిస్తాను. బలము విజృంభించగా, ధర్మము దైవము కలిసి రాగా పాండవులు యుద్ధములో జయాన్ని పొందారు. కానీ మహాత్మా మునివర్య, భీముడు గదాయుద్ధములో నా జ్యేష్ఠ కుమారుడిని బొడ్డు కింద ఘోరంగా మోది సంహరించాడు. అది ధర్మం కాదు కదా. అధర్మంగా యుద్ధంలో నా కుమారుణ్ణి పడగొట్టాడు.
మరి నాకు అది బాధించదా? అలా అనేసరికి పక్కనున్న భీముడు తనను తన పెద్దమ్మ శపిస్తుందేమోనని జడిచిపోయి, అమ్మా నన్ను క్షమించు, కాపాడు అంటూ ఆమె పాదాల పట్టి ఏడ్చాడు భీముడు. అమ్మా నన్ను క్షమించు, నేను చేసినది పాపమో పుణ్యమో ఆ క్షణంలో నాకు తెలియరాలేదు. బలవంతుడైన నీ కుమారుడిని సంహరించడానికి నేను శాయశక్తుల యుద్ధం చేశాను. వీలు లేక నేను అలా దుర్యోధనుడిని తొడలపైన గదతో బాది పడగొట్టాను. నన్ను క్షమించుము. కానీ మాత, నాడు నా భార్య ద్రౌపదికి సభలోనికి జుత్తుబట్టి ఈడ్చుకొని వచ్చి బట్టలు ఇప్పి 100 మంది చూడ్డానికి వీలుగా అవమానపరిచి వేశ్య అని సంబోధన చేయించాడు నీ కుమారుడు, నీ రెండో కుమారుడు శకుని కర్ణుడు కలిసి. అప్పుడు నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను, భార్యకు అలా అవమానపరిస్తే భర్త మరి ఊరుకోగలడా మాత? అప్పుడు నేను దుర్యోధన నీ తొడలు ఘోర యుద్ధంలో పడగొడతాను అని ప్రతిజ్ఞ చేశాను. నేను రాసబిడ్డను గనుక నా ప్రతిజ్ఞను నేను నెరవేర్చుకున్నాను తల్లి, నన్ను క్షమించు అని పాదాలపై పడి ఏడుస్తున్నాడు భీముడు. ఇంకా భీముడు పేదతల్లి పాదాలపై నుంచి లెగలేదు, ఇంకా ఏడుస్తూ అంటున్నాడు, మాత, మా రాజ్యాన్ని ధర్మంగా రావాల్సిన రాజ్యం ఇవ్వలేదు. ఆనాడు కూడా అధర్మంగా మాయాజ్యోతంలో మా రాజ్యం లాక్కున్నారు. మేము యుద్ధం చేద్దాం అనుకున్నాం, మాకు యుద్ధానికి ఇష్టమే లేదు. కానీ దుర్యోధనుడే యుద్ధం చేయమని ప్రేరేపించాడు. మా రాజ్యభాగం మాకు ఇవ్వలేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా మాత. మరి ధర్మరాజు భార్య నీ కుమారుడికి ఏం కావాలి? వదిన కావాలి. వదినను కనుసైగ చేసి తన తొడపైన కూర్చొని రమ్మనమని పిలిచాడు నీ కొడుకు. అప్పుడు నాకు కోపం రాదా మాత? కోపం వచ్చియే ఆ ప్రతిజ్ఞ చేశాను. మరి ఉత్తమ క్షత్రియుడు ప్రతిజ్ఞ చేస్తే దానిని పాలన చేయవలను కదా. అందుకే నేను శక్తివంతుడైనటువంటి నీ కుమారుడికి యుద్ధం చేస్తూ ఇంకా వీల్లేని కాలువలో పైనుంచి నా పైన పడుతున్న సమయంలో గదతో కొట్టాను. నన్ను మన్నించు, క్షమించు తల్లి. తల్లి, నీకు తెలియనిది ఏమున్నది? 12 సంవత్సరములు వనవాసంలో కడుపు నిండా భోంచేయలేకపోయినాం, దుంపలు తిన్నాం. 1 సంవత్సరము పరుల పంచన తలదాచుకున్నాం. మేము పడిన కష్టములు నీకు తెలీదా మాత? ఇన్ని కష్టములకు కారణము దుర్యోధనుడే, దుశ్శాసనుడే, శకుని కర్ణులే కదా. నీకు తెలియనిది ఏమున్నది? ఇన్ని బాధలు పడిన మేము ఇంకా ఏమి ధర్మం ఆలోచించగలము? ఆలోచించి చెప్పు తల్లి. నీకు తెలుసు కదా తల్లి, ధర్మంగా యుద్ధం చేస్తున్న నా తమ్ముని కుమారుడు అభిమన్యుడిని ఎంత హీనంగా 9 మంది కలిసి పొడిచి చంపారు. అది వారికి ధర్మమా తల్లి? ఈ బాధలు అన్నీ అనుభవించాము తల్లి. అందుకే నేను ఆ క్షణంలో దుర్యోధనుడిని తొడలు విరగ్గొట్టాను, నన్ను మన్నించు అని ప్రాధేయపడ్డాడు. వైశ్వాయన మహర్షి భీముడు బాగుగానే కౌరవుల యొక్క అధర్మాలన్నీ లెక్కించాడు. మరి శాంతించిందా మాత గాంధారి? సరే భీమసేన, దుర్యోధనుడు నీచుడే, నేను కాదనను. వాడికి తగిన పనియే చేశావు. వాడు దుర్మార్గుడు, ఒప్పుకుంటాను. కానీ యుద్ధములో ద్వంద్వ యుద్ధం చేస్తున్నప్పుడు నీవు దుశ్శాసనుడిని అంత హీనంగా చంపావు. నా కుమారుడి రొమ్ము చీల్చి రక్తం తాగావు. అలా వీరుడు చేస్తాడా? యుద్ధంలో బలం ఎక్కువైతే చంపేసేయి, కాదనేది ఎవరు లేరు. కానీ ఆ చనిపోయిన వాడి రక్తాన్ని నువ్వు తాగావు. అలా ఎవడైనా చేస్తాడా క్షత్రియుడు? అది నీకు తగునా అడిగింది. ఇలాగైతే రాజులు కానీ క్షత్రియులు కానీ ఎవరు యుద్ధంలో చేయరు. తోడేళ్ళు, నక్కలు, పుల్లు సింహాలు చేస్తాయేమో కానీ అంటూ అన్నది గాంధారి మాత. అమ్మ మాత, పతివ్రత శిరోమణి, నా విన్నపం విను. నా భార్య బహిష్ట అయి ఉన్నది, మరిదిని ప్రార్థించింది. అయినా వినకుండా ఆమె యొక్క జుత్తు బట్టి సభలోనికి ఈడ్చుకొని వచ్చి బట్టలు ఊడదీశాడు ఈ దుశ్శాసనుడు. అప్పుడు నేను కోపముతో క్షత్రుడిని గనుక, ఆమెకు భర్తను గనుక, ఈ దుశ్శాసనుడు యొక్క రొమ్ము చీల్చి రక్తము తాగుతాను అని ప్రతిజ్ఞ చేసిన మాట వాస్తవమే. అది నీకు కూడా తెలుసు మాత.
నేను దుశ్శాసనుడితో యుద్ధం చేస్తున్నప్పుడు నాతో పెక్కుమంది కురువీరులు యుద్ధం చేశారు. నేను ఒక్కడిని, ఆ పైన పెక్కుమంది కురువీరులు అందరితో యుద్ధం చేస్తూనే నీ కుమారుడు నేను సంహరించాను. మాస్తా, నీ పాదాలపై పడి ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను దుశ్శాసనుడి రక్తం త్రాగుతున్నట్లు నా పెదవుల వరకు తీసుకొని వెళ్ళి ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నానే కానీ నేను దుశ్శాసనుడి రక్తం తాగలేదు మాత. నా మాట నమ్ము తల్లి, నన్ను క్షమించు తల్లి అని పాదాలపై వేపడి వేడుస్తున్నాడు భీముడు. వైశంపాయన మహర్షి, మరి గాంధారి మాత ఇప్పటికైనా శాంతించిందా లేక కోపంతో ఉన్నదా చెప్పు అడిగాడు. మహారాజా జనమేజయ, ఇప్పటికి కూడా ఇంకా గాంధారీదేవి పూర్తిగా కోపం తగ్గిపోలేదు. భీమసేన, ఎందుకయ్యా నా 100 మంది కుమారులను ఒక్కడిని కూడా నాకు తలికలు పెట్టడానికి కూడా ఉంచలేకుండా అందరినీ సంహరించావు. నీకు ఈ ధర్మమా? ఒక్కడి మిగలలేదు, నాకు ఒక్క మనవడు కూడా మిగలలేదు. మాకు ఎవరయ్యా తలకొని పెడతారు? తలకొని పెట్టే నాదుడే లేడు మాకు అంటూ కోపంతో, ఎక్కడయ్యా మీ మహారాజు ధర్మరాజు, నా ముందుకు రాడేమి అని కోపంగా అన్నది. అనగానే తన్ను శపిస్తుందేమో గాంధారీ మాత అనే భయంతో ధర్మరాజు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ ఇదిగోనమ్మా నీ జ్యేష్ఠ కుమారుడు ధర్మరాజు నీ పాదాల వద్దే ఉన్నాడు, క్షమించు తల్లి అని పాదాల ముందు ఉన్నాడు ధర్మరాజు. అమ్మ, పాపమో పుణ్యమో, ధర్మమో అధర్మమో, కురుక్షేత్ర యుద్ధములో నీ కుమారులు మొత్తాన్ని సంహారానికి నీ మనుమలు సరిపోవడానికి కూడా కారణం నేనే. 18 అక్షోహిణుల సైన్యం చనిపోవడానికి కూడా కారణం నేనేనమ్మా. నేనే యుద్ధానికి కారణం, నీకు తెలుసు కదా. నన్ను తగు విధంగా శిక్షించు తల్లి, నేనే ఆ పాపాత్ముడిని అంటూ ధర్మరాజు ఆ మహా సాధ్యమైనటువంటి గాంధారి ముందు మోకరిల్లాడు ధర్మరాజు. ఇంకా ఎలా అంటున్నాడు ధర్మరాజు, అమ్మ గాంధారీ మాత, నీ కుమారులు నీ మనుమలే కాదు, నా 5 కుమారులు చనిపోయారు. మహావీరుడు నా తమ్ముని కుమారుడు అభిమన్యుడు కూడా అధర్మంగా చనిపోయినాడు. మా వియ్యంకులు ద్రుపద మహారాజు, అలాగనే విరాట మహారాజు, మొత్తం సైన్యం అంతా కూడా చనిపోయారమ్మా. అందుకు కూడా నేనే కారణం తల్లి. నాకు ఈ రాజ్యం వద్దు తల్లి, ఈ అధికారం వద్దు తల్లి, నన్ను తగు విధంగా శిక్షించు తల్లి అంటూ ధర్మరాజు ఆ గాంధారీదేవి పాదాలపైన పడిపోయాడు. మహత్వం ఏమిటంటే ఆ గాంధారీదేవికి ఉన్నటువంటి శక్తి అంత గొప్పది. వైశంపాయన మహర్షి, గాంధారీదేవి ఏమన్నదో అది చెప్పు నాకు అంటున్నాడు జనమేజయ మహర్షి. రాజన్ వినండి. అలా ధర్మరాజు ధర్మబద్ధంగా విలపించేసరికి పాండవులు చాలా వరకు నష్టపోయారు, కౌరవులు నష్టపోయారు. ఏం చేయాలి అని తోచని ఆ గాంధారీ మాత ఏడుస్తూ కళ్ళులో నీళ్లు గిరగరా తిరుగుతున్నాయి. ఏ మాట ఆడలేకపోయింది. ఆమె ధర్మబద్ధమైనటువంటి కన్నుల నుంచి నీళ్లు జజరా కారాయి. అందులో నుంచి కొన్ని కన్నీటి బొట్టులు ధర్మరాజు యొక్క కాలి వేలుపైన పడ్డాయి. ఆమె మహాపతివ్రత శిరోమణి. ఆమె కన్నీటి బొట్టులు పడగానే ధర్మరాజు యొక్క కాలి గోలు ఎర్రగా మాడిపోయి కందిపోయినాయి. ఈ సంఘటన చూసినటువంటి నకుల సహదేవులు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముని వెనక్కి వెళ్ళి దాక్కున్నారు, మమ్మల్ని కూడా ఏం చేస్తుందో గాంధారీ మాత అని. ఈ విధంగా గాంధారీ మాత కొంతవరకు శాంతించింది మహారాజా అని చెప్పుకొచ్చాడు వైశంపాయన మహారాజు జనమేజయ మహారాజుకి. వైశంపాయనుడు జనమేజయుని యొక్క మహాభారతాన్ని చెప్తున్నటువంటి గొప్ప పండితోత్తముడు. జై శ్రీమన్నారాయణ.